నమస్తే. క్రూరంగా, అత్యంత రాక్షసంగా, మానవీయంగా వ్యవహరించారు దుండగులు. బాలికను కిడ్నాప్ చేసి, మైనర్ అమ్మాయి కిడ్నాప్ చేసి బంధించి 2 నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. దోషులంతా ముస్లింలే. ఆమె చేతి మీద ఓం అని పచ్చబొట్టు ఉంటే ఆ టాటూను తొలగించడానికి యాసిడ్ పోశారు. అంటే ఎంతటి మతోన్మాదమో అర్థం చేసుకోవచ్చు మనం. వాళ్ళను ముష్కరులు, ఉగ్రవాదులని గాక ఇంకేమనాలో చెప్పండి. అయితే ఈ ఘటన జరిగింది ఏ పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో కాదు, మన దేశంలోనే, మన యూపీ మురాదాబాద్లో జరిగింది. ఇది దళిత బాలికపై ఈ అత్యాచారం, ఈ అఘాయిత్యం జరిగింది. ఆకలి అని ఏడ్చినప్పుడల్లా బలవంతంగా గొడ్డు మాంసం తినిపించారని బాలిక పోలీసులకు చెప్పింది. జనవరి 2న, ఇదే సంవత్సరం జనవరి 2న బాలిక ఒక టైలర్ దగ్గరికి వెళ్తున్న సమయంలో సల్మాన్, ఆరిఫ్, జుబైర్తో పాటు రషీద్ అనే యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. 2 నెలల పాటు ఒక పాడుబడిన ఇంట్లో బంధించి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె చేతిపై ఉన్న ఓం అనే ఒక పచ్చబొట్టు టాటూను చూసి మరింత రెచ్చిపోయారు, క్రూరంగా ప్రవర్తించారు. ఆమె యాసిడ్ పోశారు ఆ ఓంను చెరిపేయడానికి. చివరకు బాలిక ఎలాగోలా తప్పించుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. స్థానిక హిందూ సంఘాల నాయకులు వాళ్ళందరూ సహాయం చేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వాళ్ళ ధైర్యం చెప్పడంతో భగత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అటు ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఎక్కడ ఏ మూల మైనారిటీలకు ఏదో జరిగితే గగ్గోలు పెట్టే మానవతావాదులు, ఉదారవాదులు, కమ్యూనిస్టు మేధావులు మాత్రం ఇంకా ఈ వ్యవహారంపై నోరు విప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు నిందితులు, బాధితుల మతాన్ని బట్టి స్పందిస్తారు. అదే యూపీలో 6 ఏళ్ల క్రితం ఆసిఫా అనే చిన్నారి ఒక పసి పాప మీద హత్యాచారం జరిగితే వీళ్ళు ఏం చేశారో చూసాము. దేశమంతా ఏకమైపోయింది. అసలు ఆ ఘటన మతాలకు అతీతంగా అందరం స్పందించాము. హిందూ అని కాదు, వాడు దోషి ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేశాం, ఖండించాం మనందరం కూడా. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, అంటే బాధితులు ముస్లిం అయినప్పుడు మాత్రమే వాళ్ళు స్పందిస్తుంటారు. ఈ దళిత బాలిక ఘటనలో ఇక్కడ దళితురాలు, అందులో అటు నిందితులు ముస్లిమ్స్ అవ్వడం, మైనార్టీలు అవడంతో వీళ్ళకి ఇప్పుడు నోర్లు లేవట్లేదు. నిందితులంతా ముస్లింలే ఈ కేసులో. అందుకే వీళ్ళెవరు నోళ్ళు మెదపడం లేదు ఇప్పుడు. ఆ మధ్య అదే యూపీలో, అంటే ఆసిఫా ఘటనకు ఇప్పుడు ఈ దళిత యూపీలోనే జరిగింది. ఆసిఫా ఇన్సిడెంట్ కూడా యూపీలోనే జరిగింది, ఇది యూపీలోనే జరిగింది. అంటే అప్పుడు బాధితురాలు ముస్లిం కాబట్టి, అక్కడున్నది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి, యోగి అక్కడ సీఎం కాబట్టి వీళ్ళు నానా రచ్చ చేశారు. ఇప్పుడు అక్కడ నిందితులు ముస్లిమ్స్ కనుక, అమ్మాయి హిందువు, దళిత బాలిక కనుక వీళ్ళెవరు నోరు మెదపట్లేదు. అంటే వీళ్ళ ఒక ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి ఏంటో మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మానవ హక్కులు అంటే ఒక లెఫ్ట్ లిబరల్స్, ఈ ఒక ఉదారవాదము, మానవతావాదం, మానవ హక్కుల సంఘాల పేరుతో వీళ్ళు నిజంగా అరాచకాలు వీళ్ళు చేస్తున్నవి. అంటే ఎంత పక్షపాతం చూడండి. అంటే బాధితులు, నిందితుల కులాన్ని, మతాన్ని బట్టి మాత్రమే, కులం కూడా కాదు ఇక్కడ, మతాన్ని బట్టి, అలాగే రాష్ట్రాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అక్కడ పాలకులను బట్టి, అక్కడ ఏలుతున్న పార్టీని బట్టి మాత్రమే వీళ్ళు స్పందిస్తారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎంత వీళ్ళ వైఖరి ఏందో మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.